ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో మందాచంద ఆత్మహత్యతో విభేదాలు బహిర్గతమయ్యాయి. రాయనపాడు టీడీపీ పార్టీలో లోకలోకలు ఉన్నట్లు స్పష్టమయ్యాయి. వారం రోజుల నుంచి టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని తెలుస్తుంది. ఒక వర్గానికి చెందిన బ్యానర్లను మరో వర్గం వారు చించివేయడంతో గొడవలు ముదిరాయి. ఈ రచ్చ కాస్త కేసులు దాకా వెళ్లడంతో వైరం తారాస్థాయికి చేరింది. ఒక వర్గం తమపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరో వర్గం సభ్యులు. ఇక రాయనపాడులో మందా చందా అనే కార్యకర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతికి మందా వెంకటేశ్వరరావు వర్గీయులే కారణమంటున్నారు మరో వర్గం టీడీపీ శ్రేణులు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు పీక్ స్టేజ్ కు వెళ్లినట్లు టాక్ వినిపిస్తుంది. మాకు అన్యాయం జరిగిందండి, మీరు కాపాడాలి. మీ మీడియా తరఫున మాకు న్యాయం జరగాలండి. ఇది చూడండి ఒకసారి, ఆయన గురించి తీసిన ఫోటోలు. పూర్ణ ఈయనండి కాటనే పూర్ణ గారు, ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. మా వాడు ఫోటోలు ఈయన ఫుల్గా వాడుకున్నారు, ఇవాళ అన్యాయం చేశారు. ఇది చూడండి, మా దగ్గర మా అబ్బాయి తీసుకున్న ఫోటోలు అండి, ఇవ్వండి. అర్థమవుతుందా? ఎప్పుడు ఏంటండి? 2019లో అయ్యండి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రెండు వర్గాలుగా కూడా టీడీపీ నేతలు విడిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చూసుకుని ఇబ్రహీంపట్నంలో మందాచంద అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పార్టీలో వర్గ విభేదాలు బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గతంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే అప్పటి కూడా కార్యకర్తలు నేతలతో పూర్తి స్థాయిలో కూడా అనైక్యత ప్రదర్శన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారం రోజులుగా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రతి బ్యానర్లు ఏర్పాటు చేసుకున్న సంఘటన కలకలంగా మారింది. అయితే బ్యానర్ల ఘర్షణ కాస్త ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితి దాకా వెళ్ళింది. అయితే తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం తమపై అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఏదైతే మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తుల పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పాలు చేసి వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఆయన ఒక్కని చేత అని చెప్పి మరొక వర్గం నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇక్కడ గతంలో దేవినేని ఉమా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 19లో ఓడిపోవడం జరిగింది. 24 వరకు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ 24కు సంబంధించి కూడా వసంత కృష్ణ ప్రసాద్ కి అధిష్టానం టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ వాతావరణం అయితే మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య గడిచిన కొంతకాలంగా కూడా విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. అయితే శివ, మరియు ఒకే పార్టీలో వర్గ విభేదాలు తలెత్తడంతో ఇప్పటివరకు అధిష్టానం ఏమైనా స్పందించింది ఈ ఘటనపై? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి వర్గ విభేదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా చూసుకుంటే ఇప్పటికే తిరువూరు నియోజకవర్గంలో అదే పరిస్థితి, ఆ పక్కనే ఉన్న నియోజకవర్గం మైలవరం ప్రస్తుత పరిస్థితి కూడా ఇదే రకంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాలపై కూడా అధిష్టానం ఇవాళ రేపట్లోనే కఠినంగా జోక్యం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా పార్టీ అధికారంలో ఉంది. అలాగే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు బహిరంగంగా రోడ్డు ఎక్కడంగా ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కానీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇదే పనిగా కూడా రోడ్లెక్కి ఆందోళన చేయడం, ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం, ఫ్లెక్సీలు కట్టడం, చెంచడం జరుగుతున్న కార్యక్రమాల పట్ల అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.